తెలుసుకుంటారు. విజిట్ రైట్. రామారావు సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ పోస్టర్స్ సార్, యాక్టివ్. క్లియర్గా ఉంది. ఎస్ సార్, క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పోస్టర్స్ ఎంత యాక్టివ్ ఉంటే నేను కూడా అంత యాక్టివ్గా సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి మీకు ఆ, ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ అందరూ సార్, కూడా ఎస్ సార్. యాక్టివ్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తాను మీకు. చాలా ఓకే. విషయాలు ఇవాళ మాట్లాడాలి. సో నిన్న ఒకటి కొద్దిగా బిజీ ఉండి ఆ, నిన్న జూమ్ పెట్టలేదు. సో ఇంకా ఎవరైనా జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు హాయిని పెట్టండి. 9848007002 నా మొబైల్ నంబర్కి వాట్సాప్లో నేను మీకు లింక్ పంపిస్తాను గ్రూప్ది. ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు అందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సో ఇప్పుడు ఇవాళ జూమ్ మీటింగ్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాం. అందరికి తెలిసినది అయినా మరొకసారిగా మరింత విషయాలు తెలుసుకోవచ్చు. రైట్ సార్. సో ఇక్కడ మనము ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ చేసి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ ఎస్ అవుతుందా సార్, సార్? ఎస్ సార్, ఎస్ ఎస్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ క్లారిటీగా సార్. ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ లైఫ్ని చేంజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మరి ఎలాంటి చేంజ్ జరగకూడదు అంటే రోడ్డు మీద పడే చేంజ్ జరగకూడదు. వాడు కార్లో తిరగాల్సిన పని లేదు, విమానాల్లో తిరగాల్సిన పని లేదు. హ్యాపీగా ఏదో లైఫ్ని అలా లీడ్ చేసుకుంటూ ఏదో పెట్టిన డబ్బుకి రెండింతలు వస్తూ సంపాదించుకున్న ప్లాట్ఫామ్ ఎక్సలెంట్ అన్నమాట. సో అలాంటి ప్లాట్ఫామ్స్ కరువు అయిపోయినాయి. ఏ ప్లాట్ఫామ్ చేయాలంటే భయం. సో అలాంటి టైంలో ఇప్పుడున్న దారుణమైన సిచ్యువేషన్లో ఈ ఫోర్టాన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫోర్సేజ్ అనేది ఒక బ్రాండ్, ఒక నమ్మకం. వాళ్ళు ఈరోజు దీన్ని నిలబెట్టుకోగలరు, ఫ్యూచర్ నిలబెట్టుకోగలరు అనేది అందరికీ తెలుసు. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏది ఒక సింగిల్ రూపీ కూడా మనకు మిస్ కాదు. ఒక్క రూపాయి పెట్టినా అది ఎప్పుడైనా పదింతలు అవుతుంది, కానీ మీ రూపాయి పోదన్నమాట. అలాంటి ప్రాజెక్టులో మనం ఉన్నాం. సో దట్ ఈస్ సేఫ్ ప్రాజెక్ట్ 100%. కానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరింత విషయాలు ఏంటంటే ఈ ఫోర్టాన్ అనేది ఫోర్సేజ్ వాళ్ళది మీకు తెలిసిందే. ఈ లాస్ట్ మంత్ 25th లాంచ్ అయింది, మీకు తెలిసిందే. సో ఇందులో ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఇందులో కండిషన్స్ ఏంటి, ఇందులో మరింత డబ్బు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో దానికంటే ముందు మనం ఇంకా చాలా మంది ఈ ప్రాజెక్ట్ని చేయాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు నేను మెటాఫోర్స్ చేశాను టాప్ లీడర్గా. మన ఏపీ, తెలంగాణ, ఒరిస్సా అంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్ లీడర్గా మనం పేరు పొందాం. మిస్టర్ స్వామి జినైన్ మెటాఫోర్స్ అంటే చెప్పండి, ఎవరైనా చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఆ, ఇది చేసాం, కొన్ని ప్రాజెక్టులు చేసాం, ఎన్ఎఫ్టి చేసాం, ఇంకా కొన్ని ప్రాజెక్టులు అంటే ఎల్జీఎన్ఎస్ చేస్తున్నాం, అది డీసెంట్రలైజ్ ప్రాజెక్టే. సో కొన్ని ప్రాజెక్టులు ఆ, ఏంటి ఇంకా యూబిట్ చేసాం. సో మేము స్టార్ట్ అయిన కొత్తలో నేనైతే ఏదైతే చెప్పానో కొన్ని సేఫ్ అన్సేఫ్ కూడా చెప్పాను. సేఫ్ అని చెప్పినప్పుడు ఆ సేఫ్లో నేను చెప్పినట్టు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా సంపాదించుకున్నారు. నేను చెప్పినది నెగ్లెక్ట్ చేసి వాళ్ళు పట్టించుకోక వాళ్ళు ఇంకా ఏదో అత్యాశ పడి చేసుకున్న వాళ్ళు కొద్దిగా దెబ్బతిన్నారు. సో అది వేరే విషయం. సో డీసెంట్రలైజ్డ్ని స్పెషల్గా నేను ఫోకస్ చేస్తాను, మిగతాయి ఫోకస్ చేయను. జస్ట్ వాట్ ఈజ్ వాట్ చెప్తాను, వదిలేస్తాను అంతే. అది మీ ఇష్టం అని చెప్పేసి వదిలేస్తాను. అక్కడ సేఫ్ లేదు, మీరు గ్యారంటీ లేదు, జాగ్రత్త అని చెప్తాను. డీసెంట్రలైజ్ విషయంలో మాత్రం ఇది 100% డీసెంట్రలైజ్. కానీ మీకు నెలకి ఇంత వస్తుంది, రోజుకి ఇంత వస్తుంది అనేది కాదు. సిస్టమ్ని అర్థం చేసుకోండి, ఎంత డబ్బుని సంపాదించుకోవచ్చు అని చెప్తాం. ప్రాజెక్ట్ ఎప్పుడు పోదు, మీరు ముసలోళ్ళకి కట్ట నడుచుకొని పట్టుకొని నడుచుకుంటూ పోయినా ఫోర్ టర్న్ చేయండి రా బాబు అని కూడా చెప్పొచ్చు. అలాంటి ప్రాజెక్ట్. ఓకే. మీ మన వాళ్ళు కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి ఈ ప్రాజెక్ట్లో ఉన్న గొప్పతనం అనేది మనకు తెలిస్తే, చాలా మంది బయట వాళ్ళు, కొన్ని లీడర్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇంకా నేను పట్టుకున్నా నా వాడు ఇంకోటి చేయకూడదు, నేను మునిగిపోతే నాతో పాటు కూడా మునిగిపోవాలి అని ఒక సామెత ఉంది కదా, చెప్తారు ఒక స్టోరీ. ఒక సైంటిస్టు అన్ని తేళ్లని పరీక్షిస్తున్నాడంట. అన్ని దేశాలకు సంబంధించిన తేళ్లను ఒక బాక్సులో పెట్టుకుంటూ పోయాడంట. అన్ని బాక్సులకి క్యాప్ పెట్టాడంట. ఇండియన్ తేళ్లకు మాత్రం క్యాప్ పెట్టలేదంట. మనలాంటి వాడు ఒకరు పోయి అడిగారు, సార్ ఏంటిది ఆ, సైంటిస్ట్ గారు ఇలాగా ఇది ఒకటి క్యాప్ ఓపెన్ చేసి పెట్టారు, అన్ని క్యాప్లు పెట్టారంటే, ఏం లేదమ్మా అవి ఇండియా తేళ్ళు అవి. అంటే ఎందుకు అంటే, ఇండియా తేళ్ళు ఒకటి వెళ్తానని పేకి వెళ్తానంటే ఇంకోడు కాలు పట్టుకొని లాగుతాడు, నాతో పాటు నువ్వు సావరా పోయి, నువ్వెందుకు ఎట్లా వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పేసి. వాళ్ళకు క్యాప్ పెట్టాల్సిన పని లేదు, ఎలా అయినా వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని అందరు వస్తారు ఆడే. సో ఆ, అట్లా చెప్పారంట. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఒకతను నాకు ఫోన్ చేశాడు, సార్ నేను ఫోర్టాన్ చేస్తే నేను మెటాఫోర్స్లో ఉన్నా, నాకు రాయల్టీ రాదంట, నా అప్లైనర్ చెప్తున్నారు, టాప్ లీడర్ చెప్తున్నారు అని చెప్పేసి. నేను నవ్వుకున్నా. అరే బాబు, మెటాఫోర్స్ చేసింది డీసెంట్రలైజ్డ్ కదా, మనం కష్టపడి మనం ఏదో పాయింట్స్ తెచ్చుకొని దానికి రాయల్టీ ఎలిజిబుల్ అయితే వాడేవాడు ఇవ్వనని చెప్పడానికి. ఆడ కండిషన్స్ ఏమున్నాయి?
నువ్వు ఇంత చేస్తే ఇంత వస్తే పాయింట్స్, నీకు రాయల్టీ వస్తుంది, నీకు కాయిన్స్ వస్తాయి, నువ్వు ఇది చేసుకుంటే ఇది వస్తుంది అది వస్తుంది అని అదంతా స్టోరీస్ ఉన్నాయి. దాని ప్రకారం డిసెంట్రలైజ్ అంటే ఇవ్వాలి, కానీ నువ్వు ఇంకోటి చేస్తే నేను ఇది ఇవ్వను అంటే అది సెంట్రలైజ్ సిస్టమ్ అవుతుంది. డిసెంట్రలైజ్ ఎలా అవుతుంది? ఎంత చెవులో పూలు పెడతారంటే, ఎందుకంటే అలాగా ఇప్పుడు ఈ తేళ్ల కథ చెప్పాను కదా, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఎనీహౌ మనకు వాళ్ళకు సంబంధం లేదు. ఎవరైతే ఇక్కడ డైరెక్ట్గా ధైర్యంగా వచ్చి తీసుకుని డబ్బు సంపాదించాలనుకుంటారో వాళ్ళు రండి. డబ్బు సంపాదించుకోదే లేకుండా కథలు సోదీలు వింటాము, ఆ, ఇక తేళ్ల లాంటివి పరిస్థితులు మనుషుల మధ్యలో ఉంటామంటే యువర్ చాయిస్. ఆడ కొట్టుకొని గిలగిల అక్కడే ఉండండి. రైట్. సో ఏది ఏమైనా మంచి ప్రాజెక్ట్ అన్నప్పుడు దాన్ని చేస్తాం. ప్రాజెక్ట్లో సత్తా పవర్ లేనప్పుడు దాన్ని వదిలేస్తాం. సో అలా అని చెప్పేసి ఏది పడితే అది చెయ్యం. ఇప్పుడు చూడండి, ఇదే ఫోర్టాన్ 25వ తారీఖు లాంచ్ అయింది. దాన్ని స్టడీ చేసి అన్ని విధాలుగా చూసిన తర్వాత నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? 28వ తేదీ స్టార్ట్ చేశాను. నా ఐడి చూడండి, 2000 చేంజ్ ఉంటుంది. నేను నా ఐడి ఏదో 10 20 ఆ మధ్యలో ఉండాల్సిన ఐడి 2000 తర్వాత, అంటే 22,000 మంది తర్వాత నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఎందుకు ఎంటర్ అయ్యానంటే మన టీం మనకు ఉంటుంది సార్. ఇది జనాలు ఎట్లా అంటే మార్కెట్లో ఇది రాగానే అది ఓ వచ్చేసిందని చెప్పేసి చేయడానికి పెద్ద విషయం కాదు. దాన్ని స్టడీ చేసి క్లియర్గా తెలుసుకొని చేయడం బెటర్, రైట్? సో అందుకే స్టడీ చేసాం, బెటర్ అనిపించింది, కాదు బెస్ట్ అనిపించింది. ఇది సూపర్ లైఫ్ సెటిల్ చేసే ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని మిస్ కావద్దు. టాన్ అనే కాయిన్ మరీ సూపర్. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ ఫోర్టాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అందుకే దీన్ని ఫోకస్ చేస్తుంది. ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే, ఒకటేమో యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది? నేను చెప్తాను ఎలా వస్తుంది అనేది. ఓకే, మీకు అందరికి తెలుసు యాక్టివ్ ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్పేసి. సో ఒకసారి స్టడీ చేద్దాం దీని గురించి, వాట్ ఇస్ వాట్ డిస్కస్ చేద్దాం. సో యాక్టివ్ ఇన్కమ్ అన్నప్పుడు ఒక పర్సన్ యాక్టివ్గా ఉన్నప్పుడు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, రైట్? సో యాక్టివ్ ఉండడం అంటే ఏంటి? ఆ పర్సన్ ఒకరిని జాయిన్ చేపించడము కానీ, లేదంటే ఏదో విధంగా అప్ లైన్ నుంచో డౌన్ లైన్ నుంచో క్రాస్ లైన్ నుంచో ఇన్కమ్స్ అనేటివి ఎలా వస్తాయి? మనకి ఇన్కమ్స్ అనేటివి ఎలా వస్తాయి అంటే ఇలా ఉంటుంది. మనకు డౌన్ లైన్ టీం లేడు రెఫరల్, రైట్? ఓకే, అప్ లైన్ నుంచి వస్తాడు. అప్ లైన్ నుంచి ఇన్కమ్, నువ్వు ఎవరో ఒకరికి అప్ లైన్ కింద నువ్వు జాయిన్ కావాలి కదా, ఆయన టీం ఉంటుంది, దాన్ని క్రాస్ లైన్ అంటారు. అంటే మీ టీం కాదు ఇది, అప్ లైన్ టీం అనమాట ఇదంతా కూడా. ఓకే, ఈయన టీం దగ్గర నుంచి మీకు ఇన్కమ్ వచ్చేదానికి కూడా ఇక్కడ జరిగే యాక్టివిటీస్ 100% మీకు జరగాల్సిందే. షేర్ అయితే కాబట్టి మీకు ఇన్కమ్ రావాల్సిందే, ఎక్కడ తప్పించుకుపోవడానికి లేదు, రైట్? సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ ఇన్కంలో మీకు దీని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే యాక్టివ్లో ఉన్నప్పుడు వచ్చే ఇన్కమ్ ఏదో రూపంలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి, రైట్? సో దీన్ని యాక్టివ్ ఇన్కమ్ కింద చెప్పారు. ఇంకోటి ఏంటి? నాన్ వర్కింగ్ ఇన్కమ్. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే మీరు ఎవ్వరు జాయిన్ చేయలేదు, ఓన్లీ అప్లైన్ నుంచే వచ్చాయి, వాళ్ళ టీం నుంచే వచ్చాయి, మీరు ఎటువంటిది చేయలేదు, దాన్ని నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే జనాలని జాయిన్ చేసుకుంటూనే ఉన్నారు, పర్సన్స్ సిస్టమ్కి జాయిన్ అవుతూనే ఉన్నారు, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు, రైట్? సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, అరే బాబు నాకు ఇదంతా సంబంధం లేదు, నేను డబ్బులు ఇవ్వమంటే నీకు ఇస్తాను, కానీ నేను ఈ ఒకరిని జాయిన్ చేపిరా, వాళ్ళకి చెప్పురా, వీళ్ళకి చెప్పురా అంటే నా వల్ల కాదు నాయనా అని చెప్తారనమాట. దాన్ని ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే వాడు ఏం చేసినా చేయకపోయినా డబ్బులు రావాలి, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో చాలా మంది ఎక్కడ ఎక్కువ మక్కువ చూపుతారంటే దీనిపైన మక్కువ చూపుతారు, మనకు తెలిసిందే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాండ్ రైజ్ చేయండి, ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికి కావాలి అంటే అందరు హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎవరు కావద్దండి? నిజమే కదా, అందరికి కావాలి కదా. సో అది తప్పు పడడానికి లేదు, రైట్, మంచిదే. కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తూ వాడు కూడా, కంపెనీ వాడు దీన్ని ఫోకస్ చేస్తూ దాన్ని హైలైట్ చేశాడనమాట. ఏంటి ఇక్కడ ఏమిస్తున్నాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఎందుకు ఫోకస్ చేశాడని చెప్తాను, రైట్ సార్. సో ఫోర్టాన్ డీసెంట్రలైజ్ అప్లికేషన్ ఇన్ టెలిగ్రామ్ ఆన్ ద నాన్ టాన్ బ్లాక్ చైన్. సో ఇక్కడ టాన్ అనేది ఒక బ్లాక్ చైన్ ఉంది, అది టెలిగ్రామ్ వాళ్ళది. దీని ద్వారా మనకు టాన్ అయిన కాయిన్ నడిపిస్తాడు. కాయిన్ అయిన డాన్ అయిన కాయిన్, టాన్ అయిన కాయిన్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, టాన్ అయిన కాయిన్ ద్వారా ఇన్కమ్ పొందుతాం అనమాట, రైట్? సో అలా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది వితౌట్ అన్నెసెసరీ స్టెప్స్, ఈజీ రిజిస్ట్రేషన్. మీకు ఆల్రెడీ అన్ని యూట్యూబ్లో పెట్టేశాను, ఎలా చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి. జస్ట్ సింపుల్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాంట్లో కీవర్డ్స్ కూడా అవసరం లేదు, తీసుకోవాల్సిన పని లేదు. ఒకరికి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా తీసుకోవచ్చు, కానీ తీసి పెట్టుకోవాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్లో చెప్తాం, ఏమేమి మీరు మిస్ కావద్దు అని చెప్పేసి, రైట్? సో ఇది చాలా అన్నెసెసరీ స్టెప్స్ నుంచి అవాయిడ్ చేస్తూ చాలా ఈజీగా మీరు
ఇక్కడ ఇన్కమ్ పొందేలాగా చేశారు. అన్నిటికంటే ఇంకా ఈజీగా ప్రతి ఒక్కరికి డబ్బు వచ్చేలాగా చేసినటువంటి రీసెర్చ్ ఏంటంటే, చాలా మార్కెట్లో చూశారు, చాలా విధమైన దోపిడీ జరుగుతుంది. మరి ఇక్కడ ఏం చేశాడు అంటే, దోపిడీ అంటే ఏంటి? నీ దగ్గర దోచుకొని పోవడం కాదు. తెలివిగా తెలివిగా నువ్వు దోచుకోబడ్డావని కూడా నీకు తెలియట్లేదు. ఆ విధంగా జరుగుతున్నాయి మార్కెట్లో. మళ్ళీ దానికి పెద్దగా మనం ఏమంటామంటే, "ఏయ్, ఎవరు చెప్పింది? పోలేదు అది కంపెనీ, దేశంలో ఉంది అని మనమే సర్దుకుంటాం." అలా అయిపోయినాయి కంపెనీస్, ఇంటెలిజెన్స్ అట్లా అయిపోయినాయి. రైట్. సో ఇక్కడ మనకు ఇన్కమ్ ఇక్కడ హైలైట్ అన్నమాట. ఏం చేశాడంటే, కష్టపడ్డవాడికి డబ్బు వస్తే బానే ఉంది, కానీ కష్టపడ్డవాడికి ఆధారం ఎవరు? పబ్లికే, నాన్ వర్కరే. మరి నాన్ వర్కర్కి అతనికి ఇన్కమ్ ఉంటేనే కదా 2 రోజుల పాటు ఇంకొక నాన్ వర్కర్ దొరుకుతాడు మనకు. అతనికి ఇన్కమ్ లేకుండా అతను వచ్చి జాయిన్ అయితే నీకే ఇన్కమ్ వస్తే ఇంకేమంటారు దాన్ని? కాబట్టి అలా కాకుండా నీకు ఇస్తాను, నాన్ వర్కింగ్ అని వచ్చి ఆశ పెట్టి చెప్పావు కదా అతనికి, అతను కూడా ఇస్తాం. మరి నీకు తినేది తగ్గిస్తాం, ఆయన కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏ విధంగా చేశారు మరి రీసెర్చ్ చేసి అంటే, ఈ విధంగా చేశారు. నీకు ఒక పర్సన్ వస్తే వాళ్ళ తరపున నీకు ఒక 50% నీకు ఇచ్చేస్తున్నాడు, ఇంకో 50% వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మంచిదే కదా, నువ్వే తినకుండా 100%. సో దాని ద్వారా ఏమవుతుందంటే 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ. 100% డిస్ట్రిబ్యూషన్, షేరింగ్ సిస్టమ్ మెకానిజం అనేది ఎక్కువ పనిచేస్తుంది. దాని ద్వారా అందరికి ఇన్కమ్ వస్తుంది. ఇది లాస్ట్లో నేను చెప్తాను మళ్ళీ క్లియర్గా మీకు, లేదంటే ఒక్కసారిగా క్లియర్గా దీన్ని చెప్పేసి మీకు లాస్ట్లో ఇంకో కొన్ని పాయింట్స్ తీసుకొచ్చేస్తాను. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఈడే చెప్పడం బెటర్. రైట్ సార్. సో ఇక్కడ మీరు సార్, ఇక్కడ అప్లైన్, ఈ అప్లైన్ కి ఫస్ట్ ఫామ్ అయ్యి ఏం ఫామ్ అవుతాయంటే ఇలా ఫామ్ అవుతాయి సార్. ఈ విధంగా మీకు డ్రా చేస్తే చూడండి, ఫస్ట్ ఎంటీగా ఇలా ఉంటాయి. ఇది ఒక అప్లైన్ అనుకుంటే, ఇక్కడ వచ్చేసి ఎంటీగా ఫస్ట్ ఇలా ఇలా ఫామ్ అవుతాయి అనమాట. ఇలా ఇతనికి 6 సర్కిల్స్ ఫామ్ అవుతాయి సార్. గుర్తుపెట్టుకోండి బాగా, 6 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. దీని నుంచి మొత్తం బిజినెస్ అనమాట. రైట్. మీరు చేసినా చేయకపోయినా పాసివ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే దీన్ని బేస్ చేసుకొని వస్తాయి. ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనించండి, బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ అప్లైన్ సార్, ఈయన పెయిన్ ఉండేది అప్లైన్. ఈ అప్లైన్ నుంచి ఇలా ఒకరు ఇద్దరు ఇద్దరు రెఫరల్ అయినా అనుకోండి, ఇలాగా వర్క్ చేసేవాడిని, యాక్టివ్ ఇన్కమ్ తీసుకునేవాడిని ఫస్ట్ చెప్తాను. మరి ఇన్యాక్టివ్లో ఉండాలనుకున్నామని తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మనం యాక్టివ్ పర్సన్ అంటే ఏంటి, మనం యూ అనే పర్సన్ ఎవరైతే పెద్ద పైన ఉన్నారో, సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా, క్లియర్? ఓకే, క్లియర్గా ఉంది కానీ కొద్దిగా వాయిస్ కొద్దిగా కొంచెం. ఓకే ఓకే ఓకే. వాయిస్ లో వస్తుంది కదా, ఇప్పుడు బాగుందా? ఎస్ సార్, ఇప్పుడు బాగానే వస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఒక పర్సన్ ని జాయిన్ చేసాం, ఇక్కడ 1 అనే పర్సన్. ఇక్కడ మీకు డ్రా చేస్తాను. ఇది వినకపోతే మీకు సిస్టమ్ అర్థం కాదనమాట. 1 అనే పర్సన్, ఇక్కడ 2 అనే పర్సన్, ఇక్కడ 3 అనే పర్సన్, ఇక్కడ 4 అనే పర్సన్, ఇక్కడ 5 అనే పర్సన్, రావట్లేదు 6. సార్, స్క్రీన్ రావట్లేదు మీరు. ఏం రావట్లేదా? రావట్లేదు, డ్రా రావట్లేదు. డ్రా రావట్లేదా? ఉమ్. 1 సెకండ్. ఇప్పుడు వస్తుందా సార్? స్క్రీన్ రావట్లేదు, వస్తుందా? స్క్రీన్ అలాగ ఉంది కానీ రావట్లేదు. ఇప్పుడు డ్రా వస్తుంది. ఆ? ఇప్పుడు వస్తుంది. డ్రా వస్తుందా? వస్తుంది. రైట్ రైట్ రైట్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక పర్సన్ ఐడి యాక్టివేట్ అయినప్పుడు ఇలా వస్తుంది సార్, ఇలా ఫామ్ అవుతుంది మీకు ఒక ఐడి, మీ ఐడి ఒకటి. ఈ ఐడిలోనే మొత్తం 12 స్లాట్లు ఉంటాయి. ఒక్క ఐడిలో 12 స్లాట్లు ఉంటాయి. ఈ 12 స్లాట్లో మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్, అంటే 12 బాక్సుల్లో ఒక్కొక్కటి 6 గల్లు ఉంటాయి అనమాట. అంటే 6 సర్కిల్స్ ఉంటాయి ఇలాగా. ఇలాగా ఒక్కొక్క దాని 12 దానిలలో ఒక్కొక్క దానికి ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాం, 12 చెప్పట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. 12 చెప్పినా ఇదే ఫార్ములానే కాబట్టి ఒకటి చెప్పినా చాలు. ఇప్పుడు అన్నం ఉడకందా లేదా అంటే ఏం చేస్తాం? అన్నం అంతా పట్టుకొని చూడలేదు ఈయన, ఒకటి పట్టుకొని చూశాడు, ఎలా కన్ఫర్మ్ చేయగలడు అంటే మీకే తెలుస్తుంది ఏంటనేది. కరెక్ట్, అంతే కదా? సో ఇక్కడ ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు ఇలాగా మనకు పర్సన్స్ వచ్చినప్పుడు ఇలా వస్తారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ ని 1 అంటున్నాం, 2 అంటున్నాం, ఓకే, 3 అంటున్నాం. ఇక్కడ పర్సన్స్ రావాల్సిన పని లేదండి. ఈ ఈ పర్సన్స్ చెప్పేసరికి జనాలు ఏమనుకుంటారంటే, సార్ మరి ఇంతమంది దొరకాలి కదా మాకు అనుకుంటారు. కానీ ఇది మంది కాదు, ప్లేస్మెంట్ ఇది. ఇది ప్లేస్మెంట్. 1 2 3 4 5 6 అనే ప్లేస్మెంట్స్ ఇవి. ఇది మీకు ఇంటే అర్థమవుతుంది క్లియర్గా, వినకపోతే అర్థం కాదు. ఇది దీని గురించి చెప్తా. ఇప్పుడు ఈ 1 అనే పర్సన్ ఉన్నాడు.
ఈ వన్ అనే పర్సన్ చూడండి ఒక్కసారి. ఈ వన్ అనే పర్సన్ అప్లైన్ కి ఇమీడియట్ గా పని అవ్వాలన్నమాట. అప్లైన్ కి, సారీ ఇది కూడా వద్దు, రైట్. ఈ 1 2 అప్లైన్ కి డైరెక్ట్ గా వచ్చేసారు అనమాట ఇల్లు. అంటే ఇల్లు ఇంకా డైరెక్ట్ గా అప్లైన్ కే ఉంటారని కాదు. ఇక్కడ ఖాళీ పడిందంటే ఇంకా ఎవరైనా వచ్చి పడొచ్చు ఇక్కడ ప్లేస్ లో. రైట్ సార్. సో ఇక్కడ నుంచి పర్సన్ ఎవరైతే జాయిన్ అవుతారో అప్పుడు మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతారు. ఈ వన్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతారు. ఈ వన్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్, ఈ పార్ట్ అంటే ఏంటి, వన్ పార్ట్ ఇదంతా. ఈ వన్ లో కనుక మీరు కూర్చున్నారనుకో, ఈ వన్ లో కనుక మీరు కూర్చున్నారనుకో, మీ అప్లైన్ పని చేసినా కానీ ఇన్కమ్ వచ్చేది ఎవరికి, ఈడ ప్లేస్ అయితే ఈ మూడనే ఇన్కమ్ ఎవరు తెలుసా? ఈ మూడనే ఇన్కమ్ మీకు 50%, మీ అప్లైన్ కి 50%. మీరంటే ఎవరు వన్, మీరు, మీ అప్లైన్ కి 50%. వాళ్ళ అప్లైన్ పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ మనది, మన అప్లైన్ది చూసుకుందాం. చూసారా, మూడు అనేది మీరు చేరిపోయారు. కానీ మీరు ఈ రెడ్ కలర్ ఉన్న అప్లైన్ అంటే నేను అనుకోండి, నాకు వచ్చేసి మీరు వన్ ప్లేస్లో పడ్డారు, మీరు ఎవరిని జాయిన్ చేయలేదు. కానీ నేను చేస్తే త్రీలో వచ్చారు. త్రీలో వస్తే నాకు రావాలి కదా, మీకు 50 నాకు 50 ఏంటి, మీరు ఏం చేయకపోయినా. దట్ ఈజ్ నాన్ వర్కింగ్. ఇది మీరు మిస్ అవ్వద్దండి అంటున్నా. ఇప్పుడు అందరు కూడా ప్లీజ్ సార్, అందరూ ఎవరైతే జూమ్ అటెండ్ అయ్యారో వీళ్ళు మీ వాయిస్ ఖచ్చితంగా రావాలి ఈరోజు. మీకు వచ్చిన ఇన్కమ్ మీరు వీలైతే మీ స్క్రీన్ షేర్ చేస్తారా, మీ వాయిస్లో చెప్తారా? ఖచ్చితంగా షేర్ చేయాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి వచ్చింది ఇన్కమ్, సూపర్గా వస్తుంది ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. మరి చెప్పకపోతే జనాలకు ఎలా తెలుస్తుంది, ఎలా మన సిస్టంలోకి ఎంటర్ అవుతారు? ఎక్కువ మంది సిస్టంలోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఫండ్ పూలింగ్ పెరుగుతుంది. ఫండ్ పూలింగ్ పెరిగింది అనుకోండి, మనందరికీ 10 రోజుల్లో రావాల్సిన ఫండ్ 10,000 కూడా రావచ్చు, 400 పెట్టిన పర్సన్ కూడా. సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి, సిస్టమ్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెగిటివ్ వేలో వెళ్ళకండి. ఇది నెగిటివ్ వేలో వెళ్ళాలని కాదు, నెగిటివ్లో వెళ్తే మీ జోబులకు కాలైతే కానీ ఇది మాత్రం మీరు మిస్ అయిపోతారు అంతే. ఎవరు దేవుడు మార్చలేడు ఇంకా మిమ్మల్ని. మళ్ళీ ఇదే పర్సన్, వన్ అనే పర్సన్, ఇక్కడ ప్లేస్మెంట్ 3 అయితే ఈయన 1కి 50 వచ్చింది. మళ్ళీ నాకి అప్లైన్కి 50 వచ్చింది చూసారా, 50%. ఇక్కడ 1కి 50%, ఇక్కడ అప్లైన్కి 50%. ఏమై 100% వచ్చేసింది ఇక్కడ షేరింగ్ అయింది. మరి 1కి ఇప్పుడు వచ్చింది ఎప్పుడు, 3 పడినప్పుడు. మళ్ళీ 4 పడినప్పుడు సేమ్ ప్రాసెస్. 4 పడినప్పుడు కూడా మళ్ళీ సేమ్. 4 పడినప్పుడు కూడా 4ది మళ్ళీ 1కి 50%, మళ్ళీ 1కి 50%. ఏం చేయకపోయినా కూడా మీరు ఆడ ప్లేస్మెంట్ అయినందుకు మళ్ళీ అప్లైన్కి 50%. సరిపోయింది కదా. అప్పుడు వన్ ప్లేస్ అనేది ఇంకా రీఫ్రెష్ రావడానికి రెడీ ఉంటుంది. ఎప్పుడు రీఫ్రెష్ అవుతుంది అంటే, 4వ పర్సన్ రాగానే, ఈ పర్సన్ది రాగానే యాక్చువల్గా 4వది రీఫ్రెష్ అనమాట. మీకు 3వదైతే వచ్చింది కదా. మళ్ళీ సేమ్ ఇలానే ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ ఉంది, 2 పార్ట్లుగా డివైడ్ చేశాడు. లెఫ్ట్ రైట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఏం చేయాల్సిన పని లేదు, అదే తీసుకుంటుంది. ఓకే. మళ్ళీ లెఫ్ట్లో చేరిపోయాలన్నా రైట్లో చేరిపోయాలన్నా అని కన్ఫ్యూజ్ కావద్దు, అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 2వ పర్సన్ వచ్చాడు. 2వ పర్సన్ ప్లేస్మెంట్ అప్లై చేస్తే ఇక్కడ 5వ పర్సన్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 5వ పర్సన్ వచ్చినందుకు 2వ పర్సన్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 6వ పర్సన్ రాగానే మొత్తం రీఫ్రెష్. ఈయన రీఫ్రెష్, ఈయన రీఫ్రెష్, 1వ పర్సన్, ఈయనకు అప్లైన్ కూడా రీఫ్రెష్ అయిపోతుంది. మొత్తం మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది మొదటికంటే చెప్తా, మొదటికి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. మొదటికి అన్నీ వెళ్ళిపోయి, మొత్తం వెళ్ళిపోయి మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. ఇలాగా ఇలా ఇలా రీఫ్రెష్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్. ఇలాగా అన్లిమిటెడ్గా ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క బాక్స్ ఖాళీ అవుతుంటుంది, ఫిల్అప్ అవుతుంటుంది, ఖాళీ అవుతుంటుంది, ఫిల్అప్ అవుతుంటుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు ఇక్కడ అంటే, ఎవరైతే స్లాట్లు మినిమం 5 స్లాట్లు కొని ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ఫ్లో అవుతుందండి. అయిందా లేదా తీసుకున్న వాళ్ళే చెప్తారు. నాకేం రాలేదనే వాళ్ళు ఎవరైనా చెప్పండి. 5 స్టార్లు తీసుకున్నాను, ఒకటి పర్లేదనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి, నేను చెప్తాను. ఇప్పుడు కొద్దు, మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు అంతా. ఇంకో కొంచెం చెప్తా సబ్జెక్టు, దాని తర్వాత మీరు హ్యాండ్ రైట్ చేయండి. రైట్ సార్, రైట్. ఇది అయిపోయింది. సో చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఇక్కడ లీడర్ ఎవరైతే వర్క్ చేస్తూ లీడర్ అవుతారో ఆ లీడర్ని స్క్వాడ్ అంటారు. ఈ స్క్వాడ్ కూడా సపరేట్ రివార్డ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్స్ అనేది ఏంటి చెప్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి మీరు, మీకు మీ డౌట్స్ రావాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇక్కడ
యాక్టివ్ ఇన్కమ్, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ క్లియర్గా చెప్పాడు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఫర్ ఇన్వైటింగ్ పర్సన్స్ ఫర్ అప్గ్రేడింగ్ లెవెల్స్ బై పార్ట్నర్స్. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మనం పార్ట్నర్స్ ఇన్వైట్ చేస్తున్నా కానీ, మనం లెవెల్ అప్గ్రేడ్ అవుతున్నా కానీ యాక్టివే, అప్ లైన్ నుంచి డౌన్ లైన్ నుంచి ఇన్కమ్ వస్తున్నా కానీ యాక్టివే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు ఫండ్ పూల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫండ్ పూల్ అనేది ఉంటుంది, కనపడుతుంది అందరికీ. అక్కడ రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది ఫండ్. మనది, అది మనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అందులో నుంచి జీరో అయిపోతుంది ఎప్పుడు 10వ తారీఖు, మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఇలాగా శాలరీ లాగా, శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీ మంత్లీ ఒకసారి తీసుకుంటే, ఇక్కడ ఫోర్టాన్లో 10 రోజులకు ఒకసారి తీసుకుంటాడు. వర్క్ చేస్తూ వచ్చిన డబ్బు వేరు, వర్క్ చేయకుండా వచ్చిన డబ్బు వేరు. ఈ రెండు కాకుండా వచ్చే డబ్బు 10 రోజులకు ఒకసారి మనకు వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఇన్వైట్ అట్లీస్ట్ వన్ పార్ట్నర్ ఆర్ యాక్టివేట్ ద నెక్స్ట్ లెవెల్ ఆర్ రిసీవ్ ఎనీ ఇన్కమ్ అండ్ యు ఆర్ యాక్టివ్ అగైన్. 10 రోజులకు ఒకసారి మళ్ళీ యాక్టివేట్ అవుతూ ఉండొచ్చు. ఎప్పుడు? ఇక్కడ ఇక్కడ ఈ కండిషన్స్ మనం మీట్ అయినప్పుడు. ఈ కండిషన్స్ ఏ మీట్ కాలేదు సార్ మేము అంటే, ఆ 10వ తారీఖున వరకు మీకు వస్తుంది. 11వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మీరు ఎటువంటి కండిషన్ మీట్ కాకపోతే మీకు రాదు. మీకు ఏం రాలేదనుకోండి, మీ ఇది కూడా రా. మళ్ళీ ఎప్పుడు రావచ్చు? మళ్ళీ 20 తర్వాత 21 నుంచి 30 తారీఖు లోపల ఏదో ఒక యాక్టివిటీ జరిగిందనుకోండి మీ దాంట్లో, ఎస్ యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ రిసీవింగ్ ప్యాసివ్ ఇన్కమ్. రైట్ సార్? సో అది ప్యాసివ్ ఇన్కమ్ అంటే. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. నేను ఇంకా చాలా ఇంపార్టెంట్ మాట్లాడేది ఉంది, అది లాస్ట్లో మాట్లాడతాను, ఎట్లా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది. రైట్. ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. రైట్, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇది వచ్చేసి స్క్వాడ్ ఇన్కమ్. ఇక్కడ ఏంటంటే మన లీడర్స్కి ఏ విధంగా ఇన్కమ్ ఇస్తాడనేది, ఇది కూడా పెద్ద విషయం కాదు. లీడర్ అయినప్పుడు లీడర్కి తెలుస్తుంది ఏంటనేది. చాలా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేశాడు. రైట్. సో ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ 10 days, హైయర్ ఇన్కమ్ ఫర్ యాక్టివ్ టీమ్, వర్క్ వితౌట్ లీవింగ్ టెలిగ్రామ్ యాప్. అయిపోయింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక్క ఐడి యాక్టివేట్ చేసుకోవాలంటే దాన్ని లెవెల్ 1 అని చెప్తున్నాం. లెవెల్ 1కి ఎన్ని టాన్స్ కావాలి? లెవెల్ 1కి మీకు 1 టాన్ సరిపోతుంది. లెవెల్ 2కి 2 టాన్ సరిపోతుంది. లెవెల్ 3కి 4 టాన్, లెవెల్ 4కి 7 టాన్, లెవెల్ 5కి 12 టాన్, లెవెల్ 6కి 22 టాన్. ఇలాగ 12 లెవెల్స్ ఉన్నాయి కదా. లెవెల్ 7కి 40 టాన్, లెవెల్ 8కి 70 టాన్, లెవెల్ 9కి 120 టాన్, లెవెల్ 10కి 220 టాన్, లెవెల్ 11కి 400 టాన్, లెవెల్ 12కి 790 టాన్స్. ఇది బాగానే ఉంది. మళ్ళీ ఎక్కువ చెప్తున్నారు ఎందుకు సార్? ఫస్ట్ లెవెల్ 1కి 3 టాన్స్ ఉండాలంటున్నారు కదా, అది మాకు అర్థం కాలేదు. రైట్, మీకు ఎందుకు అర్థం కాలేదు ఇప్పుడు చెప్తాను నేను. రైట్, ఈ సీట్ చూద్దాం. ఈ షీట్లో మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇక్కడ ఏం చెప్పారు? 1 స్లాట్ కాస్ట్ 1 టాన్, ప్యాసివ్ ఇన్కమ్ ఫండ్ అని చెప్పేసి, ప్యాసివ్ ఇన్కమ్ ఫండ్ చూసారు ఇక్కడ, ప్యాసివ్ ఇన్కమ్ ఫండ్ అని 0.25 ప్లస్ రిబేట్ ఫీ 1.75, టోటల్ ఫండ్ వచ్చేసి $3 పెట్టుకోవాలి. అయితే మీకు 1 టానే కదా పోయేది, 3 టాన్స్ ఎందుకు పెడుతున్నారు? $3 కాదు, 3 టాన్స్. కానీ ఇక్కడ రిబేట్ అంటే రిటర్నబుల్ ఏంటి, మళ్ళీ వెంటనే స్పాట్లో మీకు 1.73 టాన్ అంటే నియర్ బై 2 టాన్స్ వచ్చేస్తుంది కదా. 0.25 ప్యాసివ్ ఫండ్కి ప్లస్ రిబేట్ ఫీజ్ 0.75, టోటల్గా 3 టాన్ తీసుకుంటే దాంట్లో 1.73 టాన్ అనేది రిటర్న్ అయిపోయింది మీకు. ఓకే, సో మీ ఫండ్ మీకు రిటర్న్ వచ్చేసిందని చెప్తున్నాం. సో ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది 3 టాన్, కానీ ఖర్చు అయ్యేది ఎంత అక్కడ? 1.5 ఆల్మోస్ట్. రైట్, 1 ఫీజు చార్జెస్ అన్ని కలిపి 1.5. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ప్రతి స్లాట్ కూడా 25% ఎక్స్ట్రా అనేది ఉంటూ మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీకు క్లియర్ అర్థం కావాలంటే ఇది ఇంకొక చార్ట్ చూద్దాం. ఇది చూద్దాం, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. సో ఫస్ట్ మీరు ప్యాకేజ్ వైజ్గా దీన్ని డిజైన్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్ ఒకటే కావాలనుకుంటే 3 టాన్ కావాలి. అమౌంట్ ఎంత కావాలి? $10. $10 అప్రాక్సిమేట్గా
ఐఎన్ఆర్లో చూసుకుంటే ఎంత కావాలి? 976 అంటే 1000 రూపాయలు అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకే, 1 to 3 నేను ప్యాకేజ్ తీసుకుంటాను సార్ అంటే వాళ్ళకు 13.25 టాన్స్ కావాలి, అంటే 46 టాన్స్ కావాలి. టాన్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? అదృష్టం ఏంటి అంటే టాన్ వాల్యూ ప్రజెంట్గా డౌన్లో ఉంది, అంటే 2.8 or 9, అంటే ఆల్మోస్ట్ 3 ఉంది. నిన్నటి వరకు 3.5, 3.2 అలా ఉండే. ఇప్పుడు ఎవరైనా అప్గ్రేడ్ చేసుకోవడానికి మంచి టైం, అప్గ్రేడ్ అవ్వచ్చు, ఎందుకంటే తక్కువ ఉంది ప్రైస్, మీకు తక్కువలో అయిపోతుంది, మిగులుతుంది కొంత. సో ఒకవేళ 1 to 3 ప్యాకేజ్ నేను 1 నుంచి 3 కొనేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్యాకేజ్ మీకు బెస్ట్. 1300లో, ఆల్మోస్ట్ 1300లో మీకు కంప్లీట్ అయిపోతుంది. 1300 అనుకోండి అప్రాక్సిమేట్గా. సో మళ్ళీ మీకు రిటర్న్ ఎంత వస్తుంది? 1. ఇక్కడ చూడండి, 1, 2, 3 స్లాట్ కొంటే ఇదంతా కూడా రిటర్న్ అవుతుంది మీకు. దాదాపు 4 టాన్స్ అబోనే మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, 13.25 పెడితే 13.25 తీసుకోదు అది, మళ్ళీ మీకు రిటర్న్ చేస్తుంది. బాగా గమనించండి. రైట్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి నేను 1 to 5 స్లాట్స్ తీసుకుంటాను సార్. ఎస్, 1 to 5 స్లాట్స్ తీసుకుంటే మీకు 41.96 అంటే 42 టాన్స్ అవసరం అవుతుంది 5 స్లాట్స్ కంటే. డాలర్లో $147 కావాలి, ఐఎన్ఆర్లో దాదాపు 13,671 రూపాయలు. మళ్ళీ మీకు రిటర్న్ అయ్యేది ఏంటి? దాదాపు 5 స్లాట్ల వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత ఫండ్ రిటర్న్ అవుతుంది మళ్ళీ. ఈ ఫండ్ రిటర్నబుల్లో కనిపిస్తుంది, మొత్తం కట్ కాదు. 147 కట్ అయిపోదు, రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ ఇమీడియట్గా. మళ్ళీ దీంట్లో నాన్ వర్కింగ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అన్నిటికీ ఎలిజిబుల్. రైట్ సార్. నేను 1 to 6 తీసుకుంటాను. 1 to 6 తీసుకున్న వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, 1 to 7 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. టాప్ ఎక్కువ మంది ఏంటంటే 1 to 5 తీసుకున్నారు, 1 to 6 కూడా తీసుకున్నారు. ఇందులో 72.76 టాన్స్ కావాలి, అంటే ఏంటి? $255. అక్షరాల ఐఎన్ఆర్లో 23,715 రూపాయలు మీకు రిటర్న్ అయ్యేది. ఇంతవరకు రిటర్న్ అవుతుంది అంటే ఏంటి? ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, దాదాపు 10, 11 అబో, అంటే నియర్ బై 12 టాన్స్ మళ్ళీ రిటర్న్ అవుతాయి మీకు ఇమీడియట్గా, ఎప్పుడో కాదు. రైట్. సో 1 to 7 తీసుకుంటాను ప్యాకేజ్ సార్ నేను. ఎస్, 1 to 7కి వచ్చేసి 126 టాన్స్ కావాలి, 126.61, 444 అంటే $444, 41,212 మీకు మళ్ళీ ఇంతవరకు రిటర్నబుల్ అవుతుంది. తర్వాత 1 to 8 తీసుకుంటాను. ఎస్, 71,000 రెడీ చేసుకోండి. 1 to 9 తీసుకుంటాను. ఎస్, 1,20,000 రెడీ చేసుకోండి. మళ్ళీ మీకు 1 to 9 అంటే ఇంతవరకు రిటర్నబుల్ అవుతుంది. మళ్ళీ మీకు ఇదంతా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, దాదాపు 22, 23 టాన్స్ మళ్ళీ రిటర్న్ అవుతాయి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏ ప్యాకేజ్ కావాలనో, ఏ ప్యాకేజ్కి ఎంత అవుతుంది, 1 to 3కి ఎంత అవుతుంది, 1 to 5కి ఎంత అవుతుంది, 1 to 6కి ఎంత అవుతుంది అని కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఇది చూస్తే చార్ట్ మీకు అర్థమైపోతుంది, ఐఎన్ఆర్లో కానీ డాలర్లో. రైట్. ఓకే సార్. సో నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంది, అది కూడా చెప్తాను. రైట్, ఇది మీకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మార్చి 30 ఏంటి ఈ మంత్, పోయిన నెలలో 30లో, ఏప్రిల్ 30లో మనకు ఏమిచ్చారు? $70,000 వర్త్. 75,000 అయింది అది అప్పటికి, ఇంకా అది 75,000 రాలేదు. ఒక రోజులో 5,000 వచ్చేసింది, అందుకే ఆ డేటా లేదు. 75,000 అయింది మొత్తం. ఏప్రిల్ 13న ప్యాసివ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేశాడు అందరికి. మీరు చూశారో లేదో, అందరికి ఇచ్చేసాడు. ప్రతి ఒక్కరికి ఒక $400 పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసారు. రైట్. సో ఇప్పుడు మీకు డిస్కస్ చేద్దాం అనేది పాయింట్ ఏంటంటే చెప్తాను ఇప్పుడు. రైట్ సార్. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు. రైట్. ఓకే. సో ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ చాలా మంది కూడా మీరు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఏంటంటే నేను చెప్తాను. 12 స్లాట్లు ఉన్నాయి.
ఒకటో స్లాట్, ఓకే, రెండో స్లాట్, మూడో స్లాట్. ఇది ఒక పర్సన్ తీసుకున్నాడు అనుకుందాం. ఒక పర్సన్ ఈ 3 స్లాట్లు తీసుకున్నాడు, రైట్. ఎవరు ఈ పర్సన్ అంటే 1 అనే పర్సన్ తీసుకున్నాడు. అంటే ఈయన కింద రెండో పర్సన్ వచ్చాడు. ఈయన ఏం చేశాడంటే, సరేలే ఆయన 3 తీసుకున్నాడు కదా, మనకెందుకు డబ్బులు లేవులే, నేను ఒకటే తీసుకుంటా అనుకున్నాడు అనుకో ఎగ్జాంపుల్. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇట్లా చెప్పకూడదు, వాస్తవం చెప్పాలంటే ఇది చెప్పాలి. ఏం చెప్పాలంటే చెప్తా. ఇది ఒక పర్సన్, సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒకటే తీసుకుంటా అన్నాడు, ఒకటి తీసుకున్నాడు, రైట్. ఈయన రెఫర్ చేస్తే ఆయన ఎన్నో పర్సన్ అవుతాడు? రెండో పర్సన్ అవుతాడు. ఆ రెండో పర్సన్ ఒకవేళ రెఫర్లో వచ్చినా కాకపోయినా మీరు ఏ ఇన్కమ్ లాస్ అవుతారో చెప్తాను చూడండి. ఇక్కడ రెండో పర్సన్ వచ్చి ఏం చేశాడంటే కొంచెం యాక్టివ్గా ముందుగా చూపుతూ ఆలోచించాడు కాబట్టి 1, 2, 3, మూడే అనుకుందాం. మళ్ళీ ఎక్కువ చెప్తాడు సార్, ఏదో ఆశపడి ఎక్కువ చెప్తున్నాడు అనుకోవచ్చు. 3 చెప్తాం. ఈయన 3 తీసుకుని నేను ఒకటి తీసుకున్నాను. ఒకవేళ ఈయన గనక ఒకటో పర్సన్ కనుక రెండోది కొంటే ఈయనకి ఇన్కమ్, ఈ ఇన్కమ్ వచ్చేసి ఈ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, ఈ రెండులోకి వస్తుంది. యాక్చువల్గా ఈయన ఇన్కమ్ ఈయనకు పోవాల్సింది, ఈయన ఇన్కమ్ ఈయనకు వస్తుంది. ఎందుకు? కింద వాళ్ళు అప్డేషన్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి. డౌన్ కంటే ఎక్కువ చేసుకోకూడదు, అర్థమైందా? డౌన్ కంటే కింద వాళ్ళు, పైన వాళ్ళకంటే కింద వాళ్ళు ఎక్కువ చేసుకోకూడదు. ఎక్కువ చేసుకుంటే ఇన్కమ్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి అలర్ట్గా మీరు ఉన్నప్పుడు మీరు మీరు ఒక లెవెల్ ఎక్కువగానే ఈక్వల్గానే ఉండాలి, తక్కువ ఉండకూడదు. ఇది ఒక పాయింట్ గమనించండి, రైట్. ఒక్క సెకండ్ అండి. హలో హలో, చెప్పనా? చెప్పమ్మా. ఎస్ సార్, ఓకే. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, సో అలాగా మీరు మిస్ కావద్దు అని చెప్పడానికి చెప్పాలి, కంపల్సరీ ఇంపార్టెంట్. మీరు అలాగా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకొరకే మీరు ఖచ్చితంగా లెవెల్ అప్గ్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అట్లీస్ట్ 3. లేదంటే మీరు డౌన్లైన్ టీంతో మాట్లాడుకొని కరెక్ట్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకే. ఇక్కడ కూడా మిస్ అయ్యేది ఏంటంటే, నేను ఒక స్లాట్తోనే వస్తాను అన్నప్పుడు పర్సన్ ఏంటంటే, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే అప్లైన్ వాళ్ళ టీం వర్క్ చేస్తుంటుందో వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫ్లోస్ ఏ ఉంటాయి. 50% ఫ్లో సైడ్ ఫ్లో చేస్తుంటాయి కదా. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి 50% డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది అది. నా అప్లైన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తా నేను, నా డౌన్ లైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తా నేను, ఆటోమేటిక్గా నా క్రాస్ లైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది అది. ఎంత ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? 50%, 50%. మీరు వద్దన్న కాదన్నా అదంతా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిందే. ఇక్కడ 50% క్రాస్ లైన్ జరగాల్సిందే, 50% ఈ క్రాస్ లైన్, లెఫ్ట్ క్రాస్ లైన్, అప్ క్రాస్ లైన్, డౌన్ లైన్ క్రాస్ లైన్ జరగాల్సిందే. ఎవరు ఆపలేరు దీన్ని. సో ఇదంతా డిస్ట్రిబ్యూషన్ మీరు క్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? మీకు స్లాట్స్ ఎక్కువ ఉండాలి. స్లాట్స్ ఎక్కువ ఉంటే మీకు షేరింగ్ అవుతుంది. స్లాట్ మీరు ఒక్కటే తీసుకొని ఉంటే ఏమవుతుంది? అక్కడితోనే ఆగిపోతారు. ఎక్కువ మోర్ ఇన్కమ్ అనేది ఉండదు. సో అది ఇప్పుడు మోర్ స్లాట్స్ కొన్న వాళ్ళు ఏంటి, ఒక స్లాట్ కొన్న వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విన్న తర్వాత వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, రైట్ సార్? సో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఇన్కమ్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఇన్కమ్ రాని వాళ్ళు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్ ప్లీజ్. మీరు ఎన్ని స్లాట్స్ తీసుకున్నారు, మీకు ఇన్కమ్ వచ్చిందా లేదా ఇది చెప్పండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను, అది మాట్లాడచ్చు. చాలా మంది ఏంటంటే జూమ్ జరుగుతున్నా కూడా ఫోన్ చేస్తుంటారు. ఇంకా అది వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, రైట్ సార్. కోస్టింగ్ సార్ కొద్దిగా మీరు సపోర్ట్ చేయాలి, మైక్ ఇవ్వండి, రైట్. చంద్ర సార్ మాట్లాడొచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ హలో సార్. సార్, అదే సార్ నేను 2 స్టార్స్ తీసుకున్నాను సార్. నేను ఓకే. 2 టోటల్ 11 టర్న్స్ వచ్చాయి సార్. మళ్ళీ థర్డ్కి అప్గ్రేడ్ అయినాను సార్ నేను. సార్ సార్ నా కింద కూడా ఒకరిని జాయిన్ చేయించాను సార్. ఓకే సార్.
సూపర్. సార్ ఇన్కమ్ అయితే షేర్ అవుతుంది కదా మీకు? షేర్ అవుతుంది సార్. ఎంత షేర్ వచ్చింది? అయిన ఇన్కమ్ తోనే సార్ అప్గ్రేడ్ అయినా సార్. ఫస్ట్ సూపర్ సార్. 5.83 వచ్చేది సార్ పాసివ్ ఇన్కమ్. ఓకే ఓకే, సూపర్ సార్. ఒకదానికి? అవును, 2 స్లాట్స్ తీసుకున్నాను సార్. ఓకే, సూపర్ సార్, ఎక్సలెంట్. హలో సార్, వాయిస్ చెప్పండి చెప్పండి. సార్. అదే సార్, మళ్ళీ ఈ వీక్ లో నా కింద డౌన్లైన్ జాయిన్ చేయించి అప్గ్రేడ్ అయినా సార్ 3rd లెవెల్ కి. సూపర్, వెయిటింగ్ ఫర్ పాసివ్ ఇన్కమ్ సార్ 10వ తేదీ అంటే. తప్పకుండా సార్. సార్ ఓకే సార్. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా మీకు అంతవరకు కాగదు, మళ్ళీ వస్తుంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎస్ సార్, నెక్స్ట్ వచ్చేసి ఎవరు? ఓంకార్. ఓంకార్ సార్ మాట్లాడండి. సార్ జూమ్ జరుగుతుంది, జూమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. జూమ్లో ఉన్నా. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. నేను 3 స్లాట్ తీసుకున్నాను సార్ మొన్న. ఓ సూపర్. నెక్స్ట్ డేనే 4 టర్న్స్ వచ్చాయి సార్. వావ్, ఎక్సలెంట్ మళ్ళీ సార్. ఇచ్చాను అదే వాటితోని. ఈ 10th లోపల ఇంకో 2 స్లాట్ తీసుకుంటాను సార్. ఓకే సార్, సూపర్ సార్. ఓకే. సో ఇన్కమ్ అయితే షేరింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇన్కమ్ షేరింగ్ చెప్పినట్లే జరుగుతుందా? చాలా బాగుంది సార్ ఇది. ఎస్ సార్. సో ఇమీడియట్ గా మీ వ్యాలెట్ లెక్క వచ్చేసాయి కదా? వచ్చేస్తున్నాయి సార్, వచ్చేస్తున్నాయి. ఎవరు వ్యాలెట్ లెక్క వాళ్ళకి ఇమీడియట్ గా మీరు డాలర్ లెక్క మార్చుకోవచ్చు, దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరు ఓకే. విత్డ్రాల్ పెట్టుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి అనేది ఉండదు ఇక్కడ. అవును సార్, అదే బాగుంది సార్ ఇది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు సార్ మాట్లాడచ్చు సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నాకు ఒకే ఒక స్లాట్ తీసుకున్నాను, ఎవరిని జాయిన్ చేయించలేదు. 2.5 టాన్ వచ్చింది. అబ్బా అబ్బా, సూపర్, చాలా గ్రేట్. ఈ రోజు రెండో స్లాట్ తీసుకుంటాను. సార్ ఒక సజెషన్ ఏంటంటే, ప్రతిసారి మనం వచ్చింది కదా అని చెప్పి దాన్ని తీసుకుంటా ఉంటే, విత్డ్రా పెట్టుకుంటే 0.1 అది కట్ అయిపోతుంది. కాబట్టి చూసుకొని ఒకసారి లేదా 2 సార్లు అలా చేసుకుంటే మనకి సేవ్ అవుతుంది కొంచెం మనీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు తీసుకోకుండా నేను తెలియక 3 సార్లు నొక్కాను. క్లైమ్ చేసుకునేటప్పుడు క్లైమ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ప్రతిసారి చేసుకోకుండా కొద్దిగా అమౌంట్ చేసుకోవడం బెటర్. అక్కడేమి ఇదేం ప్రాబ్లం ఏం కాదు దానివల్ల. 0.1 కట్టింది, కానీ 0.5 మినిమం టాన్స్ ఉంచేలాగా మీరు మెయింటెనెన్స్ చేయండి. మొత్తం 0 చేసుకోవద్దండి టాన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రాజా సార్, రాజా సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. విశాఖపట్నం, మీకు పోస్టింగ్ కూడా ఇస్తాను. రాజా సార్ మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. అదే 2 లెవెల్స్ చేసుకున్నాను సార్, నాకు 7.5 వచ్చింది. ఎన్ని తీసుకున్నారు సార్? 2 లెవెల్స్ చేశాను సార్. ఓకే, 7.5 వచ్చింది సార్. 7.5. సార్ బాబా, చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్. మనకి మంచి లక్ష్మి గారు అని చెప్పితే మంచి హైదరాబాద్ లో మేము పెద్ద మంచి టీమ్ వర్క్ సార్. ఈ రోజు జాయిన్ అయ్యారు మన దాంట్లో. బహుశా టీమ్ కూడా వచ్చింది సార్. చాలా ఎక్సలెంట్ సార్, అలాగే మనకి చాలా బాగుంటుంది సార్. సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ ఉంది. మనము కరెక్ట్ గా దీని ప్లాన్ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోయేదే లేట్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇప్పుడు క్వశ్చన్స్ ఎవరైనా అడగదలిచిన వాళ్ళు క్వశ్చన్స్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రామారావు సార్ మాట్లాడండి, మీరు పోస్టింగ్ లో ఉన్నారు కదా. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నేను తరుణ్ని 3 స్లాట్ తీసుకొని డైరెక్ట్ గా నాకు 3.5 టాన్స్ వచ్చింది. ఎన్ని వచ్చాయి సార్? 3.5. 3.5. 3 స్లాట్ తీసుకున్నా. స్క్రీన్ షేర్ చేస్తారా షేర్ చేయనా సార్? చెప్పండి. షేర్ చేయనా? స్క్రీన్ షేర్ చేయనా? చేస్తారా? చేస్తాను. చేయండి.
ఇప్పుడు సార్ స్క్రీన్ షేర్ చేస్తే అందులో ఫండ్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూసుకోవచ్చు అని చెప్తాను. తర్వాత స్లాట్స్ కూడా చెప్తాను. క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏంటనేది. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది సార్, అవుతుంది. దయచేసి నా యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ చూడండి, ఎందుకంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో మొత్తం ప్లాన్ ప్రజెంటేషన్ అంతా కూడా ఉంటుంది. ఓకే, 3.5 చూడండి మీరు సూపర్. 3.5 3 స్లాట్స్ తీసుకున్నారు, 3.5 వచ్చింది. ఎన్ని రోజులైంది సార్ మీరు తీసుకొని? 3 days అవుతుంది సార్. 3 డేస్లో 3 తీసుకున్నారు, 3.5 వచ్చేసింది. సూపర్. సో ఇది ఇంకొక మ్యాజిక్ ఏంటంటే టాన్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు మీ అదృష్టం ఇంకా టాన్ వాల్యూ తక్కువ ఉంది, ఫ్యూచర్లో టాన్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి. ఎవరైతే స్లాట్ అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళకు, ఎవరైతే ఇన్వైట్ అవుతున్నారో మళ్ళీ సిస్టమ్లో కొత్తగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో మళ్ళీ కొత్తగా అక్కడ టాన్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో ఈరోజు $3 ఉన్న టాన్ రేపు పొద్దున $30 కూడా కావచ్చు. సో ఇదే 3.5 టాన్స్ ఒక టాన్ వాల్యూ 30,000 అయింది అనుకోండి, ఎంత అయినట్టు మీ దగ్గర. సో అది అనమాట వాల్యూ ఇక్కడ. అందుకే ఎక్కువ మోర్ ఎర్నింగ్, మోర్ టాన్స్. సో అప్పుడు మనకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి, మోర్ ప్రాఫిట్స్. ఓ సార్ ఒక్క వన్లో నిమిషం. వచ్చేసి సూపర్ సార్, ఇంకా చాలా వస్తుంది మీ ప్లేస్, ఇంకొకటి ఇన్కమ్ వస్తుంది, తర్వాత రీఫ్రెష్ అవుతాయి. రైట్, 2లో సూపర్. ఇంకా 2లో ఇమీడియట్గా ఇన్కమ్ రెడీగా ఉన్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ సార్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా సార్. సార్ ఒక డౌట్. ఇప్పుడు లెఫ్ట్ చెప్పండి. సైడ్ రైట్ సైడ్ రెండు ఉన్నాయి కదా. అవును, లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు కింద 4 ఉన్నాయి కదా, 4 కూడా 50% షేరింగ్ వస్తుందా? అందులో 2 వచ్చి మిగతాది రీబర్త్ అవుతాయి? ఒక్కసారి మాకు మీరు అర్థం అట్లే కావట్లేదు. ఉండండి, మీరు అట్లే ఉండండి, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్పండి సార్. అట్లే ఉండండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ స్క్రీన్ నేను డ్రా చేస్తున్నా, కనపడుతుందా? కనిపించట్లేదు. కనిపించట్లేదా? డ్రా చేసినట్టు కనిపించట్లేదు. డ్రా చేయండి. ఓహో, కనిపిస్తలేదు. ఇప్పుడు డ్రా చేయండి సార్. ఇప్పుడు క్లారిటీ వస్తుంది అందరికి. లేదు, ఇది రాదు ఇప్పుడు. మీరు మీరు చేయాలి, మీరు దాంట్లో చేయాలి. నేను చేస్తే కనపడదు, ఎందుకంటే స్క్రీన్ షేర్ అవుతలేదు కదా. నా స్క్రీన్ షేర్ అవుతలేదు, మీ స్క్రీన్ షేర్ అవుతుంది కాబట్టి కనిపించదు. అచ్చా ఓకే, ఇది సార్. రైట్, నో ప్రాబ్లం. సేమ్ ఇందాక మీరు ఇప్పుడు నేను చూపించినట్లే సేమ్ అనమాట. ఈ 6 ఏవైతే ఉన్నాయో పైన అప్లై అయింది అని 3 అప్లై అయింది అనమాట. అంటే ఏంటి, ఇలా పైన 3, కింద వచ్చేసి ఏంటి ఇలా మొత్తం 1 2 3 4 5 6. ఈ 6లో సార్ మీరు సెకండ్ ఓపెన్ చేయండి, చెప్తా. సెకండ్ది, ఈ సెకండ్లో ఇప్పుడు వచ్చేసి మీకు 7381 ఒక హెడ్ పడింది, 7691 ఒక హెడ్ పడింది కదా. 7381 కింద ఇంకొక ఇన్కమ్ వస్తుంది, ఒకటి రీఫ్రెష్ అవుతుంది. 7691 కింద ఒక ఇన్కమ్ వస్తుంది, ఒక రీఫ్రెష్ అవుతుంది. ఓకే. అంటే మీకు ఇంకొక 100% వచ్చేది ఉంది మీకు ఇందులో, ఇంకొక 100%. రైట్ సార్. సో ఇప్పుడు ఇలా ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ ఫండ్ ఇప్పుడు మనకి 1.5 షేరింగ్ అయిపోతుంది. పాసివ్ ఇన్కమ్ ఎందరో నుంచి వస్తుంది? ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మీరు ఎవరైతే స్లాట్ కొంటారో ఈ స్లాట్ కొన్నప్పుడే 25% ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుంటుంది జనాల దగ్గర నుంచి. ఓకే 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 అర్థమైంది. ఇప్పుడు అంటే అర్థమైంది. ఇప్పుడు ఎక్కడి నుంచో పుట్టుకరాదు డబ్బులు చెట్లకు కాయవు అనేది వాస్తవం కదా. ఎవరు ఊరకనే రావు కదా డబ్బులు. అది కాబట్టి లలిత జ్యువెలర్ అంటారు. ఎస్, అందుకొరకే నేనేం చెప్పానంటే ఒకరే సంపాదించుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చిన ఫండ్ని మళ్ళీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ప్రతి ఒక్కరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఇక్కడ నిజాయితీ. ఓకే. అంటే ఎవ్రీ స్లాట్ బయింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ టైం 25% ఎక్స్ట్రా ఒక్కసారి మాత్రమే బై చేసేటప్పుడు కలెక్ట్ చేస్తుంది. ఒక్కసారి ఇలాగ మాత్రమే. వరల్డ్ మొత్తం ఎవరు ఎక్కడి నుంచి జాయిన్ అయిపోయినా అసలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం అసలు నిజంగా చెప్పాలంటే ఈ స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఇలాంటి ప్లాట్ఫామ్ పరిచయం కావడం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనం ఒక 1 year తర్వాత వేరే అయిపోతుంది సిచ్యుయేషన్. మనకి ఎంత ఇన్కమ్ రావచ్చు ఒక్కసారి ఊహించండి. 100%. టాన్ రేట్ పెరగచ్చు, ఫండ్ రేట్ జమ ఎక్కువ కావచ్చు ఫండ్. అప్పుడు మనం అంత ముందున్నాం, స్లాట్ అప్గ్రేడ్ చేసుకున్నాం, టాన్ రేట్ కూడా పెరగచ్చు. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు సూపర్గా మనం లైఫ్ సెటిల్ ప్రాజెక్ట్ అనడానికి ఏంటంటే ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత మీరు కింద చూడండి సార్, కింద మీరు ఆప్షన్స్ కనపడుతుంటాయి. ఈ 4 బాక్సెస్ కనపడుతుంది కదా కింద. ఆ 4 బాక్సెస్ మెనూని టచ్ చేయండి. 4 బాక్సెస్ మెనూని కింద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్.
మోర్ ఆ, ఉంది కదా, మోర్ అని వాలెట్ అని ఉన్నాయి కదా అవి. ఏంటి సార్? లేదు, మొత్తం బాక్సెస్ ఓపెన్ అవుతాయి, మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది. ఆ, కింద సార్ టాప్ కింద మొత్తం టోటల్ కింద మీకు 4 బాక్సులు కనపడుతుంటాయి. ఆ, అది ఆ, ఇది 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 వచ్చింది కదా, ఇక్కడ క్లైమ్ అన్నప్పుడు మీరు ఒకసారి చేసుకోకుండా కొంత అమౌంట్ రాగా అప్పుడు అంతవరకు ఉండి ఆగి సార్ క్లైమ్ చేసుకోండి. సార్ క్లైమ్ అంటే అన్ని మొత్తం క్లియర్ అయిపోతుంది, అక్కడ ఆప్షన్ రావట్లేదు క్లియర్. కదా సార్. ఎందుకు వస్తుంది ఆప్షన్? ఏం ఆప్షన్ రావాలి ఇంకా? ఇప్పుడు క్లైమ్ అంతే ఇంత కావాలి, ఇంత కొట్టాలంటే క్లైమ్ అది అంతే రాదు, ఎంత ఉందో అంత అట్లా రాదు. వెళ్ళిపోతుంది. అది విత్డ్రా కాదు కాబట్టి నువ్వు ఇంత ఆ, కొట్టాలి అంత కొట్టాలంటే రాదు అది. జస్ట్ అవును. క్లైమ్ ఎంతైనా సరే నువ్వు 10 టన్నులు రాని 100 టన్నులు రాని వచ్చిన తర్వాత నేను క్లైమ్ కొడతా అప్పుడు కొట్టొచ్చు. ఆ, లేదు నేను వచ్చినప్పుడు కొడతా అంటే కూడా కొట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కట్ ఓకే అవుతుంటుంది 0.1. ఓకే. రైట్ సార్. ఇప్పుడు సో ఇక్కడ ఇప్పుడు మీరు ఇంకోటి 3.5. చూడొచ్చు, ఫండింగ్ పూల్ ఉంటుంది ఒకటి ఆప్షన్ కింద, ఫండింగ్ ఓకే, పూల్. ఇది ఒకసారి చూడండి సార్. ఆ ఇది 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 చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ పార్ట్నర్స్ వచ్చేసి ఈ రోజు 702 మంది జాయిన్ అయ్యారు. ఇప్పటికి 9283 మంది. ఇప్పుడు నంబర్ ఎవరైనా జాయిన్ అవుతాడో వాళ్ళకి నంబర్ ఏమొస్తుంది? 9284 వస్తుంది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు. ఓకే, టాన్ ఇన్ ప్రాజెక్ట్ 1,27,868 టాన్స్ ఉన్నాయి ప్రాజెక్ట్లో. ఓకే, సో పాసివ్ ఇన్కమ్ ఫండ్ ఎంత అయింది ఇప్పుడు జమ మనకు? $26,210 ఫండ్ టాన్ వాల్యూ బట్టి. అంటే ఇప్పుడు చూడండి, పాసివ్ ఇన్కమ్ ఫండ్ 8,825 టాన్స్ ఫండ్, డాలర్స్ కాదండి. టాన్ రేట్ పెరిగింది అనుకోండి, మీకు ఇప్పుడు 75,000 వర్త్, డాలర్ వర్త్ 5.8 టాన్స్ పంపించాడు పాసివ్ ఇన్కమ్ కింద. ఓకే సార్ ఇది ఓకేనా. వీక్లీ ఇది అవుతుంది సార్. ఇది పాసివ్ ఇన్కమ్ ఈ వీక్ అయిపోతే వీక్లీ 10th వీక్లీ అయిపోయిన కదా, తర్వాత డైలీ యాడ్ అవుతుంది. డైలీ యాడ్ జీరో అవుతుంది పాసివ్ ఇన్కమ్. జీరో అయిపోతుంది జీరో సార్ 10th అయిపోతుంది, తర్వాత. 10 డేస్కి ఒకసారి జీరో అయిపోతుంది. ఈ 5 జీరో అవ్వు. 5 కావు. ఎందుకు కావు అంటే ఇది ప్రాజెక్ట్ పార్టిసిపెంట్ చూపిస్తేది అది ఒకటి, ప్రాజెక్ట్ ఇంత అవుతుందని చూపించేది ఒకటి. కింద పాసివ్ ఓకే ఇన్కమ్ 75,000 నుంచి మళ్ళీ ఇప్పుడు 26,000కి వచ్చింది. అంటే ఏంటి, 75,000 ఇచ్చేసింది మొత్తం. ఓకే. ఇప్పుడు 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 8,825 అయింది. నేనేం ఓకే చెప్తున్నా అంటే 8,825 టాన్స్ అవి, దాని వర్త్ ఓకే 26,210. దాని పక్కలే ఉంచండి ఈజ్ ఈక్వల్ టు. ఓకే అవునవును. నేనేం చెప్తున్నా అంటే మీకు ఈరోజు టాన్ వాల్యూ $3 ఉంది, రేపు $30 కావచ్చు. మీకు ఒక్క టాన్ వచ్చి పాసివ్ ఇన్కమ్ కింద పడినా కూడా ఎంత వచ్చినట్టు మీకు పాసివ్ ఇన్కమ్? 30,000 వచ్చినట్టు అప్రాక్సిమేట్ ఓకే గా. ఓకే టాన్ వాల్యూ పెరిగే కొద్దీ మీకు వచ్చే పాసివ్ ఇన్కమ్ పెరుగుతుంటది. ఓకే సో అది అన్నమాట. సో దీన్ని క్యాచ్ చేయడానికి మీరు ఇది ఇక్కడ సంపాదించుకోవడానికి ఇది రేపు పొద్దున బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాం. ఎందుకు బ్లాక్ బస్టర్ మీకు అర్థమైంది కదా. సో అది ఓకే అన్నమాట. అర్థమైంది. ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు 10వ తారీఖుకి కంప్లీట్ అయిపోయి 11వ తారీఖు జీరో అయిపోయి 11 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ రిఫ్రెష్ ఫండ్. అంటే ఇక్కడ ఖజానాలో ఫండ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటది, మళ్ళీ వచ్చి పడుతుంటది. ఓకే 10వ జీరో తారీఖు అయిపోతే 10వ తారీఖు మన- డిస్ట్రిబ్యూషన్. ఎస్ ఎస్ ఎస్. ఓకే. ఇది ఎవ్రీ 10 ఎట్లా డేస్. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీకు ఏమైనా ఐడియా ఉంది సార్? ఇదే ప్రతి అంటే ఒక్కరి కస్టమర్, ప్రతి ఒక్క క్లయింట్ ఎవరైతే ఉన్నారో, ఐడి కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కొంత ఫండ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎంత వస్తుందో అంత చేసేస్తాడు. అదే పోయిన స్లాట్ వైజ్ ఐదు సార్? రోజులకు స్లాట్ 5 వైజ్ రోజులకు స్లాట్ వైజ్ ఎక్కువ స్లాట్లు స్లాట్ వైజ్ కొనేవాడు కాదు, ఎక్కువ. స్లాట్ వైజ్ కాదు. నేను 5 స్లాట్లు కొన్నా, ఒక స్లాట్ కొన్నా ఒకటే డిస్ట్రిబ్యూషన్. 12 స్లాట్లు కొంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైంది మళ్ళీ. ఇప్పుడు చెప్తా చూడండి, ఒక స్లాట్ కొన్న వ్యక్తి అయినా 5 స్లాట్లు కొన్న వ్యక్తికైనా లాస్ట్ 5 డేస్లో వచ్చిన ఇన్కమ్ ఏంటి, పాసివ్ ఇన్కమ్ అంటే 5.8 టాన్స్, దాని వర్త్ $18. ఓకే 12 స్లాట్లు కొన్న వ్యక్తికి 58 టాన్స్, 58 టాన్స్. ఓకే అంటే చూడండి దాదాపు 20,000 అబౌవ్ 30,000, నియర్ బై 30,000. అంటే ఒకటి ర్యాంక్ నుంచి ర్యాంక్ ఒకటి మా ర్యాంక్ 100 లో ఉంటే 30% అండి. ఏ స్క్వాడ్ సార్? కి అయితే 10% అండి. ర్యాంక్ 100 వరకు ఉన్న వాళ్ళకి 30% సార్. ఏ సార్? ర్యాంకులు ఉన్నాయి కదా సార్. లేదు సార్, అది వేరు సార్. ర్యాంక్ ఇన్కమ్ స్క్వాడ్ ఇన్కమ్, అది స్క్వాడ్ ఇన్కమ్. అది 10% అండి. స్క్వాడ్ ఇన్కమ్ వేరుగా. స్క్వాడ్ ఇన్కమ్ వేరు సార్, స్క్వాడ్ ఇన్కమ్ వేరు, పాసివ్ ఇన్కమ్ వేరు. ఇప్పుడు ఇప్పుడు మన జరిగిన ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా చెప్పాలంటే వాళ్ళకి ఎవరికి ర్యాంక్ లేదు, ఏమి లేదు. ప్రతి ఒక్క పర్సన్కి ఏం చేశాడు, 5.8 టాన్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ 10 రోజులలో పాసివ్ ఇన్కమ్కి ఒకటే చెప్పాడు, పాసివ్ ఇన్కమ్కి మీకు ర్యాంక్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఏం లేదు. పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మీరు యాక్టివ్లో ఉండాలి. ర్యాంక్ వైజ్గా ఇచ్చేది ఏంటంటే స్క్వాడ్ ఇన్కమ్.
అంటే లీడర్ లీడర్ మీరు అన్నట్టు ర్యాంక్ వైజ్గా ఇచ్చేది ఏంటంటే లీడర్ ఇన్కమ్, లీడర్షిప్. ఓకే సార్, అంటే ఒక్క డౌట్ సార్ ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 స్లాట్లు ఉన్నాయి. ఒక స్లాట్ నుంచి 5 స్లాట్ల వరకు ఇంత, 5 స్లాట్ నుంచి 10 స్లాట్ల వరకు ఇంత, 10 స్లాట్ నుంచి 12 స్లాట్ల వరకు ఇంతని ఏమైనా డివైడ్ చేస్తారా? లేదు లేదు అనుకోండి ఇలా 12 స్లాట్లు కొంటే డివైడ్ చేస్తాడు. ఓకే 12 వాళ్ళకి సపరేట్ ఇన్కమ్ వస్తుంది. ఓకే 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 రైట్ సార్? ఓకే, రైట్. ఎస్ సార్. సో ఇంకెవరైనా క్వశ్చన్ అడగదలిసిన వాళ్ళు ఉంటే అడగొచ్చు, లేదంటే క్లోజ్ చేద్దాం. ఆలీ ఆలీ ఎస్ సార్, ఆలీ సార్ మీరు మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసింది సార్, మాట్లాడు. అలీ సార్ మాట్లాడండి. ఎస్, ఓకే, నో ప్రాబ్లం. అవ్వట్లేదు సార్. రైట్ సార్. సో ఇక్కడ విషయం అయితే మీకు అర్థమైంటుంది సబ్జెక్ట్ ఏంటనేది. చాలా మందికి ఇంకా తెలియడం లేదు సబ్జెక్ట్ ఏంటనేది. ఒక్కసారి సబ్జెక్ట్ని అయితే క్లియర్గా మీరు పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను, గ్రూప్లో కూడా పెట్టాను. ఇంకోటి ఏంటంటే గ్రూప్ అది ఒకటి ప్రాబ్లం అయింది, గ్రూప్ ఎర్రర్స్ వచ్చినాయి దాంట్లో హలో సెట్టింగ్స్లో. చెప్పండి సార్, సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. అది ఇప్పుడు మీరు చెప్పిన ప్రజెంటేషన్ చాలా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అప్గ్రేడ్ అనేది మనము సెల్ఫ్ గా చేసుకోవాలా సార్ ఆటోమేటిక్ గా అది స్లాట్స్? లేదు సార్, అప్గ్రేడ్ అనేది మనం సెల్ఫ్గా చేసుకోవాల్సింది, ఆటోమేటిక్ అప్గ్రేషన్ లేదు ఇందులో. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు సెల్ఫ్గా చేసుకోవాలి. సపోజ్ 3 స్లాట్స్ తీసుకొని గమ్మన అయిపోయినాం అనుకోండి సార్, టీమ్ కూడా మేమే అప్లైన్ వాళ్ళ నుంచి ఏమైనా వస్తుందా, మేమే రెడీ చేసుకోవాలా సార్? అప్లైన్ నుంచే వస్తుంది. మీరు రెడీ చేయకపోయినా, మీరు ఏం చేయకపోయినా అప్లైన్ నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ పర్సెంటేజ్ 50% పెంచాడు. ఓకే. అంటే నేను అనేది టీమ్ సార్. టీమ్ ఇప్పుడు సపోజ్ నేను జాయిన్ అయిపోయినా అనుకోండి 3 స్లాట్స్, ఉమ్. టీము ఫ్యూచర్ ఏమన్నా అప్లైన్ నుండి వచ్చే ఒక ఈ సిస్టమ్ లో ఉందా, లేకపోతే మేమే రెడీ చేసుకోవాలా అంటున్నాను. అదే మీరు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్ మేము 1-2 అలాగా ఐడియా వేసుకుంటే డబ్బులు వస్తాయా, మేమే చేసుకోవాలా అని. మీరు ఐడియా అవును వేసుకున్న చెప్పిన వాళ్ళందరూ ఒకరు కూడా జాయిన్ చేపియలే. ఇదే అవును. రామారావు అనే సార్ కూడా ఎవరిని జాయిన్ చేపియలే. కానీ ఆయనకు వచ్చి ఇంకా కొంతమంది చెప్పారు, వాళ్ళు కూడా ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళంతా ఇంకా రెస్పాండ్ కాలేదు. కానీ ఆ, వచ్చిన వాళ్ళు గమ్మున ఉంటారు. ఇన్కమ్ వచ్చిన వాళ్ళు తెలిసిందే కదా మీకు. ఇన్కమ్ లేని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి అంటే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఇన్కమ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ రాని వాళ్ళు రాలే. మీరు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు కూడా చేతులు ఎత్తొచ్చు. ఇన్కమ్ రాని వాళ్ళు, నాకు పలానా డేట్ లో జాయిన్ అయ్యాను, నాకు ఇంతవరకు ₹1 రాలేదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తొచ్చు. అది కూడా చెప్తున్నా కదా. సో ఈ సిస్టమ్ లో అది ఉంటుంది. సార్ ఇండియాలో అది ఒక బ్యాడ్ హ్యాబిట్ సార్. వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పరు సార్, రాని వాళ్ళు అదే మాత్రం అదే చెప్తారు. అదే 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 వాళ్ళ దగ్గర మనం అడిగినట్టుగా అది తప్పు. అది వచ్చినప్పుడు మనం తప్పు. చెప్పితే Yes, ఎంకరేజ్ yes, ఉంటది, ఇంకో yes, నలుగురు sir. వస్తారు, అది బాగుంటది, ఒకరికి ఇదవుతుంది. చాలా బాగుంటుంది అది. సార్ ఇది టీమ్ ఫుల్ అయినాక అది మీరు చెప్పినట్లు ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది కదా సార్, అప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతుందా? ప్యాసివ్ ఇన్కమ్ కి దానికి సంబంధం లేదు. ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికి నువ్వు ఇప్పుడు ఈ రోజు ఐడియా యాక్టివేట్ అయితే ఈ 10 రోజుల్లో నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ ఎలిజిబుల్. ఈ రోజు నీకు ఒక ఇన్కమ్ వచ్చి స్పిల్ ఓవర్ వచ్చి పడ్డా కూడా నువ్వు ఎలిజిబుల్. ఈ రోజు ఒకరిని జాయిన్ చేయించినా కూడా ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ టైం సార్, నెక్స్ట్ 10 days అప్పుడు ఎట్లా ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే? సేమ్ సేమ్ కండిషన్స్, ఎంటైర్ ఇయర్ అంతా ఈ సేమ్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఒకటి జాయిన్ చేయించాం సార్, నెక్స్ట్ వీక్ ఇంకొకరు మా డౌన్ లైన్ లో పర్సన్ జాయిన్ చేయించినా కూడా మనకు వస్తుందా రాదని అట్లా డౌట్. ఎందుకు రాదు? అట్లా కూడా వస్తుంది. అట్లా అట్లా కూడా కూడా యాక్టివ్ ఉన్నట్టే కదా. అట్లా కూడా యాక్టివ్ ఉన్నట్లేనా? ఓకే ఓకే, అదే చిన్న డౌట్ అందుకు. రైట్ రైట్, పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సురేష్ బాబు సార్ మాట్లాడొచ్చు. సురేష్ బాబు సార్. సార్ వినపడుతుందా? సార్ వినపడుతుంది, చెప్పండి. నమస్తే సార్. సార్ నేను చిన్న డౌట్. చెప్పండి సార్. సార్ చెప్పండి. మళ్ళీ మూట్లో పడినారా? సురేష్ సార్ మాట్లాడండి. సార్ వినపడుతుందా సార్? చెప్పండి వినపడుతుంది. సార్ ఇప్పుడు ఫస్ట్ 1 to 5 ఆర్ 1 to 3 లాట్స్ మనము యాక్టివ్ చేస్తాము.
సో ఇది నా లాంగ్ వర్కింగ్ డేస్ నుంచి చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు 1 to 5 లాట్స్ నేను పర్చేస్ చేసిన తర్వాత 1 వీక్ యాక్టివ్లో ఉంటాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ 1 వీక్ నేను ఎవరిని జాయిన్ చేయకుండా యాక్టివ్లో ఉన్నానంటే సేమ్ లాట్స్ పర్చేస్ చేస్తే లేదంటే ఫర్దర్ అప్గ్రేడ్ కంటే 1 to 6 అలాగా పోవాలి ఇలా అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా జూమ్లో? లేదా మధ్యలో జాయిన్ అయినా అదే ఫస్ట్లో చెప్పా ఇవన్నీ, రైట్, నో ప్రాబ్లం. మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే లాస్ట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో యాక్టివ్ ఉండడానికి ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఐడి యాక్టివేషన్ అవుతే ఆ వీక్ అంతా ఆ 10 days యాక్టివ్లో ఉన్నట్టే, ఐడి యాక్టివేట్ ఓకే. అయినారు. ఇక్కడ ఎట్లాంటి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా ఎవరు జాయిన్ చేసినా చేయకపోయినా యు ఆర్ ద యాక్టివ్ పర్సన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పాసివ్ ఇన్కమ్. ఓకే, ఇన్ కేస్ ఈ వారం తీసుకున్నావు బాగానే ఉంది, నెక్స్ట్ వారం కూడా ఏంటి అంటే నెక్స్ట్ 10 days లో కూడా నీకు ఇన్కమ్ రావాలి పాసివ్ ఇన్కమ్ అనుకుంటే నువ్వు మీరు లెవెల్ అప్గ్రేడ్ అయినా ఓకే, నెక్స్ట్ సెకండ్ స్లాట్, లేకుంటే అప్ లైన్ నుంచి క్రాస్ లైన్ నుంచి ఇన్కమ్ వచ్చినా ఓకే, లేకుంటే ఇంకా ఎవరైనా జాయిన్ చేయించినా ఓకే, యు ఆర్ ద యాక్టివ్ పర్సన్. అది అర్థమైంది సార్. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 1 to 5 అప్గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ లెవెల్స్ అప్గ్రేడ్ సేమ్ లెవెల్ పర్చేస్ చేస్తే లేదంటే ఫర్దర్ అది కాదు. ఒక్కసారి లెవెల్ బై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బై చేయలేరు. దాని అదే సార్, తర్వాత నెక్స్ట్ లెవెల్ పోతుంటే slot మనకి buy అమౌంట్ చేయాలి. వాల్యూ కూడా పెరుగుతుంది కదా అని నేను అదే చెప్తాను. అదే దాని తర్వాత స్లాట్ అన్నా బై చేయాలి, లేదంటే ఒక స్లాట్ తో ఇంకోరు చేపియండి 400 పెట్టి, ఆయనకు వస్తుంది మీకు వస్తుంది కదా పాసివ్ ఇన్కమ్. అర్థమైందా సార్? ఇప్పుడు అర్థమైంది సార్. మీరు 5 స్లాట్లు కొన్నారు, ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ మంత్ వరకు చూశారు, 10వ తారీఖు వరకు, అంటే 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నెక్స్ట్ ది అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఎవరిది ఎలాంటి ఇన్కమ్ మీకు రాలేదు అనుకుందాం, అప్పుడు మీరు ఒక 400 పెట్టి ఒక పర్సన్ ఇంకో ఐడి ఓపెన్ చేసుకున్నట్టు అయిపోయాయి కదా, మళ్ళీ యాక్టివ్లో ఉన్నట్టే కదా. అర్థమైందా? ఓకే ఓకే సార్. సింపుల్ సార్. సో లెవెల్ మాత్రం ఒకసారి అప్గ్రేడ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉండాలి. సో నెక్స్ట్ సేమ్ లెవెల్కి లెవెల్ వెళ్తూనే ఉంటుంది, మళ్ళీ ఇంకా ఉండదు, మీకు అక్కడ ఆప్షన్ ఉండదు మళ్ళీ కొనడానికి. రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రామారావు సార్ క్లోజ్ చేద్దామా? మాలిక్ సార్ అని ఎవరో ఉన్నారు, ఇది ఒకటి మాట్లాడదాం. మాలిక్ సార్ చెప్పండి. మాలిక్ సార్. హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మల్లికార్జున్ సార్, మా సార్ మల్లికార్జున్. మళ్ళీ హైదరాబాద్ నుంచా? అవునవును చెప్పండి సార్, చెప్పండి. సార్, అందరికీ ఒక విషయం చెప్పేది ఏంటంటే, నేను మొన్న 2వ తారీఖు నాడు జాయిన్ అయ్యాను. ఒకసారి 5 slots తీసుకోవడం జరిగింది. ఎస్ సార్, అవును సార్, సూపర్. ఇప్పటి వరకు నేను నా సొంతంగా 3 మాత్రం జాయిన్ చేయించాను. ఓకే. మిగతా వాళ్ళు ఆటో స్కిల్ ద్వారా వచ్చినాయి. మొత్తం ఇప్పటి వరకు నాకు 34 turns వచ్చినాయండి. బా సూపర్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్ సార్. ఓన్లీ నాన్ వర్కింగ్ ద్వారా వచ్చినట్టు. ఓన్లీ నేను 3 జాయిన్ చేశాను అంతే. ఎన్ని రోజులు అయింది సార్? ఆటో స్కిల్ ద్వారా వచ్చినాయి, దాని ద్వారా వచ్చిన ఎన్ని రోజులు అయింది? 5 days అయిందా? 5 days కాలేదు. 2వ తారీఖు. సూపర్ సార్. ఇప్పుడు సార్ ఆ ముగ్గురును కూడా ఎన్ని స్లాట్లతో జాయిన్ చేయించారు అని ఒకసారి వాళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ స్లాట్ ఒకటే తీసుకున్నారు. అది గ్రేట్ ఇక్కడ. ఇది క్లారిటీ. వాళ్ళు ఒకవేళ 5 వరకు తీసుకునేటైతే ఇది పెద్ద ఇన్కమ్ కాదనుకోవచ్చు, కానీ వాళ్ళు వచ్చింది ఒకటే స్లాటేనంట, కానీ వచ్చింది మాత్రం సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. అదే సార్ చెప్పింది, ఈ సిస్టంలో నేను మార్కెట్ని స్టడీ చేసి క్షుణ్ణంగా ప్రజెంట్ ఉన్న సెనారియో, జనాల పెయిన్ ఏంటో చూసుకొని చేసినటువంటి ఫిల్టర్ చేసినటువంటి ప్రాజెక్ట్ అయ్యా ఇది అని చెప్తున్నా. మీలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి చెప్తే జనాలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్. ఓకే సార్, అంతే. ఎస్ సార్. కంగ్రాచులేషన్ సార్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, చాలా జర్నీ చేయాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే రైట్ సార్, క్లోజ్ చేద్దాం, చాలా టైం అయింది. ఈ వీడియో రికార్డ్ అయింది, మళ్ళీ మన గ్రూప్ లో పెట్టండి సార్. ఎవరైనా పోయిన వాళ్ళందరికీ షేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. థ్యాంక్ యూ.